వెల్కమ్ టు కడప కేవీఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో వచ్చేసి పులిహోర చేస్తున్నా. పులిహోర ఎట్లా చేస్తానో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, మనకు కావాల్సినంత ఆయిల్. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఆయిల్లో పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, నార్మల్గా వేస్తే అంత బాగుండదు. కావాల్సిన పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేటట్టు, మరి బ్లాక్ కలర్ వచ్చి మాడిపోయినట్టు కాకుండా రెడ్ కలర్ వచ్చి లైట్గా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు సగం వేగిన తర్వాత బ్యాళ్ళు వేసుకోవాలి, శనగ బ్యాళ్ళు. టేస్ట్ బాగుంటుంది శనగ బ్యాళ్ళు మంచిగా వేగిన తర్వాత. శనగ బ్యాళ్ళు కూడా ఇప్పుడు శనగ బ్యాళ్ళు వేగేతలకి పల్లీలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. పల్లీలు మన శనగ బ్యాళ్ళు వేగిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొన్ని, ఆనియన్స్ మొత్తం అన్నీ వేసుకొని ఒకటే పరి బాగా మిక్సింగ్ చేసుకోవాలి, బాగా వేంపుకోవాలన్నమాట. అన్నీ బాగా వేగిన తర్వాత మనకు కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా లాస్ట్ ఫైనల్గా చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, మనకు కావాల్సినంత మాత్రమే వేసుకోవాలి. మొత్తం ఒక 2 నిమిషాలు ఇట్లా కలబెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. ఇంకా రైస్ లేకి కలుపుకున్నాం ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ లేకి కొద్దిగా వేసుకొని, ఒకటే పరి మొత్తం వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్పూన్ పెట్టద్దు ఫ్రెండ్స్, బాగా కాలిపోతుంది. కాలిపోయినా పర్లేదు కానీ చేతితోటే కలుపుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చేతితో కలిపితే. ఒక ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఒక ట్రై చేసి కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.